కుంభరాశి వారు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధం కండి. ఒక స్త్రీ ప్రవేశంతో వీరికి కలగబోయే రెండు ముఖ్యమైన మార్పులు. 2025 చివరిలోపు వీరు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ ప్రవేశంతో వీరికి కలగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి? 2025 చివరిలోపు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారు కనపడతారు. వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు, బయట పెట్టరు కూడా. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు. తాము ఎప్పుడు కూడా గుంభనంగానే ఉంటారు. ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ఒక స్త్రీ ప్రవేశంతో వీరికి ముఖ్యమైనటువంటి 2 శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంటుంది. చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం. చంద్ర శ్లోకం చదువుకోవాలి. మేలు జరుగుతుంది. మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోవద్దండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణంలో జాగ్రత్త వహించండి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది. మీ కోరికలన్నీ కూడా మీకు పూర్తిగా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయండి. మీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పడంలో అయితే సందేహం లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా బాగుంటుంది. ఈ ఏడాది ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా సానుకూలంగా కూడా ఉంటుంది. వివాహిత జంటలు వారి యొక్క ప్రేమ తేదీకి వెళతారు. ఇది వ్యాపారంలో ఉన్న వారికి వీరి యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చు. రాజకీయంతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని పొందుతారు. మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు. 2025 ప్రారంభంలో శని మీ మొదటి ఇంట్లో సంచరిస్తాడు. దీని కారణంగా మీకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది. అదనంగా మీరు చాలా లాభాలు పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలు కూడా పొందుతారు. మీ అనుభవం కారణంగా మీరు అన్ని ప్రాజెక్టులను కూడా బాగా మరియు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ సహోద్యోగులచే ప్రశంసింపబడతారు. ఏదైనా సరే పని కొరకు విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారి కోరిక ఈ కాలంలో నెరవేరుతుంది.
బహుళజాతి కంపెనీలతో పనిచేసే వ్యక్తులకి ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి కెరియర్లో అయితే ఎదిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి. మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీకు బోనస్ కూడా లభిస్తుంది. మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేకమైనటువంటి మార్గాలు అయితే ఉన్నాయి. మార్చి 2025 శని కుంభరాశి యొక్క 2వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు మరొకసారి చాలా డబ్బు కూడా సంపాదిస్తారు. మీరు మీ యొక్క కుటుంబంలో అన్ని అవసరాలను కూడా తీరుస్తారు. మీరు కుటుంబం కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. మే నెల 2025 నుండి రాహువు కుంభరాశి 1వ ఇంటి నుండి మరియు కేతువు 7వ ఇంటి నుండి సంచారం చేస్తారు. దీని కారణంగా మీ సంబంధాల్లో ఘర్షణ అనేది కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏమిటి అంటే మీరు నిద్ర లేచి పడుకుంటున్నప్పుడు మీ యొక్క అరిచేతులను చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా మీ రోజు అనేది చాలా బాగుంటుంది మరియు మీకు చాలా మంచి ప్రయోజనాలు అనేవి కూడా లభిస్తాయి. ఉద్యోగం దొరికిన వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైనటువంటి వరం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా చర్యలు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం కోపంగా ఉండడం మరియు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం కూడా ముందుగా మానుకోవాలి. అక్టోబర్ నెల 2025 నుండి డిసెంబర్ నెల 5వ తేదీ 2025 వరకు కూడా మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడి కూడా అసలు పెట్టరాదు. మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు అనేవి ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు సరైన పరిష్కారాన్ని కనుగొని విజయాలను జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు తెస్తుంది. మీరు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం దాన్ని రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా మీకు దక్కుతాయి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి ఇతరులకు సహాయం చేసే గుణం అయితే వీరిలో అధికంగా ఉంటుంది. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో వీరు చిక్కుకుంటారు. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడూ కార్యరూపం దాలుస్తాయి ఎవరికి కూడా తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కనబరుస్తారు. నూతన ప్రదేశాలను దర్శించడం కూడా వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.